పీసీలో రెగ్యులర్ గా మనం యూస్ చేసే చాలా యాప్స్ ఉండవు. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది, చూపిస్తారండి. యూట్యూబ్ మనం రెగ్యులర్ గా యూస్ చేస్తుంటాము, జియో హాట్స్టార్ కానివ్వండి, ఎక్స్, వీటన్నిటికీ సపరేట్ గా యాప్స్ అయితే ఉండవు. డెస్క్టాప్ మీద మనం ఓపెన్ చేయడానికి మనం ఏం చేయాలి, వచ్చి వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో నుంచి చూసుకోవాలి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి నేను యాప్ క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసి కింద మీకు కాస్ట్, సేవ్ అండ్ షేర్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, ఇది యాప్ లాగా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కొట్టేస్తున్నా, మళ్ళీ ఇన్స్టాల్ కథం, ఇది ఒక యాప్ లాగా అయిపోయింది. ఇది డెస్క్టాప్ లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు, డెస్క్టాప్ లో యూట్యూబ్ అని కనిపిస్తుంది చూసారా మీకు, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయ్యింది యూట్యూబ్. మళ్ళీ మీరు వెబ్సైట్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అలానే మిగతా యాప్స్ ఉన్నాయి కదా, జియో హాట్స్టార్, నేను కూడా యాప్ క్రియేట్ చేయాలనుకుంటే ఈజీగా సేమ్ ప్రాసెస్, జస్ట్ ఇన్స్టాల్ కథం అయిపోయింది. ఇన్స్టాల్ డెస్క్టాప్ మీద యాడ్ అయిపోద్ది. మీరు రెగ్యులర్ గా యూస్ చేసే యాప్స్ అని ఇట్లా మీరు యాప్స్ లా క్రియేట్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ వీటిని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే, జస్ట్ ఏదైతే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే దాన్ని ఓపెన్ చేయండి, 3 చుక్కల మీద క్లిక్ చేయండి, అన్ఇన్స్టాల్